హాయ్ అండి. ఎంతో ఈజీగా చేసుకునే అమ్మలు అమ్మమ్మల నాటి కాలం కర్రీ అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దోసకాయ, బంగాళదుంప, ములక్కాయతో ఈజీ కర్రీ అండి. ముందుగా దోసకాయలని, ములక్కాయలని, బంగాళదుంపల్ని కట్ చేసేసుకుని దానిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ పోసేసుకుని ఒకసారి చేత్తో కలిపేసేసుకోవాలండి. చేత్తో చక్కగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుకొని దీనిలోకి మనకి కూరకి ఎంత వాటర్ అయితే పడుతుందో నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. మనకి కూర ఇగురు కాబట్టి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. 10 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోద్ది ఈ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.